నమస్తే మాస్టర్స్. థ్యాంక్ యూ. టీచర్స్ డే సందర్భంగా ఆ, గురువులందరికీ మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు. ఆ, అలాగే మనకి అద్భుతమైన జ్ఞానాన్ని తెలుసుకోవాలని నేర్పించిన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, డాక్టర్ జీకే గారికి, అలా ఎందరో పిఎస్ఎస్ఎం మాస్టర్స్కి, ఇంకా ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఎందరో ఆధ్యాత్మిక గురువులందరికీ కూడా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్తున్నాను. అలాగే ఈ అద్భుతమైన ఆధ్యాత్మిక పుస్తకాలని రచించి ఎందరిలోనో మార్పు తీసుకువచ్చిన రచయితలందరికీ కూడా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు. మ్మ్. మనము ఈ డివైన్ డిజైన్ ద హిస్టరీ ఆఫ్ అన్టోల్డ్ హిస్టరీ ఆఫ్ హ్యూమన్ అండ్ ఎర్త్ గురించి తెలుసుకుంటున్నాము. దివ్య ప్రణాళిక చాప్టర్ 2లో ఉన్నాము. గ్రిడ్ గురించి, 12D గ్రిడ్ గురించి తెలుసుకున్నాం కదా. సో ఏం చెప్పారంటే 12D గ్రిడ్ ఓపెన్ చేశారు అందరికీ రావడం కోసమని. దానికోసం ఏం చేశారంటే డైమెన్షన్ని తగ్గించారు కదా, 6D వరకు తగ్గించారు. సో ఓపెన్ అయింది, అందరూ వచ్చారు. అలాగే మనకు ఒక ముఖ్యమైన విషయం చెప్పారు, ఎవరైతే వచ్చి మళ్ళీ వెళ్ళిపోతారో మళ్ళీ తిరిగి రావడానికి లేదు అని చెప్పారు కదా. ఇప్పుడు ఆ ఆ, ఎందుకు ఇంకా ఓపెన్ అయిపోయింది, అందరు వచ్చేసరి ఇంకా మూయడం అనేది ఇంపార్టెంట్ అనమాట. అది ఆ గ్రిడ్ అనేది మూసేయాలి. ఎందుకు అంటే ఆ గ్రిడ్ని ఓపెన్ చేసి ఉంచితే ఎప్పుడో అప్పుడు ఎవరో ఒకళ్ళు వస్తుంటారు పోతూ ఉంటారు అన్నప్పుడు ఆ ఎక్స్పెరిమెంట్ని కరెక్ట్గా మనం చేయలేము, కంట్రోల్ చేయలేమన్నమాట. ఒక ల్యాబ్ అన్నా ఒక ఎక్స్పెరిమెంట్ అన్నా కంట్రోల్డ్గా మనం చేస్తాం కదా. ఎందుకంటే ఇప్పుడు ఇన్ని గ్రాముల ఈ పదార్థం తీసుకున్నాము, అన్ని గ్రాముల లిక్విడ్ కలిపాము, అప్పుడు టెంపరేచర్ ఎంత ఉంది, ప్రెషర్ ఎంత ఉంది, ఇవన్నీ కంట్రోల్డ్గా చేసినప్పుడు నెక్స్ట్ టైం మళ్ళీ అదే చేసినప్పుడు అదే రిజల్ట్ వస్తుంది. లేదు తలుపులు తీసేసి టెంపరేచర్ సిస్టమ్ వచ్చినట్టు అట్లా ఉంటే మార్పు, దాని రిజల్ట్ వేరే ఉంటుంది కదా, కంట్రోల్ ఉండదు. అంతేకాదు ఆ వాడే బీకర్లు, టెస్ట్ ట్యూబ్స్ అవన్నీ కూడా చాలా స్టెరిలైజ్ చేసి ఉంటారు, ఎందుకంటే రిజల్ట్ కరెక్ట్గా రావడం కోసం. అదే విధంగా ఇక్కడ కూడా ఒక కంట్రోల్డ్ ఫీల్డ్ ఉండడం కోసం అని చెప్పి ఆ క్వాంటమ్ ఫీల్డ్లో గ్రిడ్ని మళ్ళీ మూసేస్తున్నారనమాట. ఒకవేళ తెరిచి ఉంటే వేరే కాన్షియస్ ఇంటర్ఫెరెన్స్ అవుతుంది, ఎక్స్పెరిమెంట్ సరిగ్గా అవ్వదు. ఇక్కడ ముఖ్యమైన విషయం ఇంకోటి ఏంటంటే ఆల్రెడీ ఇక్కడ భూమి మీద ఉండే చైతన్యాలన్నిటికీ కూడా ఫ్రీ విల్ అనేది ఉంది, విశ్వం అంతా ఉంటుంది, ఈ ఎక్స్పెరిమెంట్లో కూడా ఫ్రీ విల్ అలాగే ఉంది. అసలే ఫ్రీ విల్ ఉండడం వల్ల మనం ఏది అనుకుంటే అది జరుగుతుంది, ఏది కావాలంటే అది చేస్తారు. ఇప్పుడు మనిషి ఒకరు ఆ, మోదీ గారు తీసుకుంటే టీ అమ్మే దగ్గర నుంచి దేశ ప్రధాని అయ్యారు. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఏదో రీసెర్చ్, ఒక స్టడీ సర్వే జరిగింది. దాంట్లో ప్రపంచ వ్యాప్తంగా ఉండే వ్యక్తులలో బాగా ఇన్స్పిరేషనల్, మోటివేషన్, ఇన్స్పైర్, ఏమంటారు దాన్ని, మోస్ట్ ఏదో అంటారు, ఆ, అన్- అందరికీ ఎక్కువ ఇన్స్పైర్ చేసే వ్యక్తిగా అని ఎవరు అంటే మోదీ గారే వచ్చారనమాట. సో ఆ, ఎక్కడి నుంచి ఆయన ఎక్కడికి వెళ్ళారు. మంచిగా అయినా మనం ఎదగచ్చు, చెడుగా అయినా కూడా మనం పడిపోవచ్చు, ఏదైనా మనం చేయాలనుకుంటే చేయొచ్చు, ఆ ఫ్రీ విల్ ఉంది. ఆల్రెడీ ఫ్రీ విల్ ఉండి ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించే అవకాశం ఉండి ఇప్పుడు మళ్ళీ ఎవరు ఉన్న వాళ్ళతో ఉంటేనే కొంచెం కంట్రోల్డ్గా ఉంటుంది ఎక్స్పెరిమెంట్. లేదు ఎందరైనా రావచ్చు పోవచ్చు అంటే అస్సలు కంట్రోల్ ఉండదు కదా, అందుకని మూసేశారనమాట. ఎలా ఎలా తెరిచారో, గ్రిడ్ ఎలా ఓపెన్ చేశారో, ఎలా సృష్టించారో అలాగే మూసేశారు. ఏంటి, ఒక ఆలోచన సంకల్పాన్ని పెట్టారు, ఆ ఫ్రీక్వెన్సీని రిలీజ్ చేశారు, ఇది మూసేయబడాలి, ఇంకా ఏ కాన్షియస్ లోపలికి రాకూడదు అని, మూసేయబడాలి అని చెప్పి ఆ, సంకల్పాన్ని పెట్టారు. ముందు ఓపెన్ చేయడానికి 6Dకి తగ్గించారు కదా దాని ఫ్రీక్వెన్సీని, ఇప్పుడు మళ్ళీ 12Dకి పెంచేశారనమాట. క్లోజ్ అయిపోయింది, ఇంకా ఎవరు రావడానికి లేదు. ఆ 6 డేకి కూడా ఎందుకు తగ్గించారు అంటే సిక్స్త్ డైమెన్షన్ ఏ వచ్చిన ఫ్రీక్వెన్సీ అయినా సిక్స్త్ డైమెన్షన్ కంటే ఎక్కువ, అంటే 5Dలో ఉండకూడదు, 6D ఆర్ అబవ్ ఉండే వాళ్ళందరూ కూడా రావచ్చు అనమాట. అందుకని 6D వరకు పెట్టారు గ్రిడ్. అంటే ఎలా చెప్పుకోవచ్చు అంటే మామూలు మాటల్లో ఒక ఆ, ఒక ద్వారాన్ని
పెట్టారు, ఓపెన్ చేశారు. ఆ ద్వారము ఒక 3 అడుగుల వెడల్పు ఉంది అంటే ఆ 3 అడుగులు లేదా అంతకంటే సన్నంగా ఉండేవాళ్ళు మాత్రమే దాంట్లో దూరగలుగుతారు. అంతకంటే లా ఉంటే మనం దూరలేం కదా. అందుకే 6D ఎందుకు మార్చారంటే 6D కంటే ఎక్కువ ఉండేవాళ్ళు లేదా 6D వరకు ఉండేవాళ్ళు రావడానికి వీలుగా ఆ ద్వారాన్ని 6Dకి పెంచారు. ఇప్పుడు 12Dకి మళ్ళీ పెంచేశారు అనమాట. 12D అంటే ఇప్పుడు ఏంటంటే మళ్ళీ మూసేసినట్టు, ఎవరు రావడానికి లేదని సంకల్పం పెట్టేశారు, మూసేశారు. ఆ, అంతేకాకుండా ఏం చేశారంటే ఈ ఒక ఎనర్జెటిక్ పల్స్ కూడా ఇచ్చారన్నమాట. దాని చుట్టూ కూడా ఒక ఒక శక్తిని ప్రవాహాన్ని పంపించారు. అది ఆ గ్రిడ్ చుట్టూ ఒక కంచెలాగా ఏర్పడిపోయి గట్టిగా ఆ శక్తితో నిలబడి ఉంటుందన్నమాట. ఇంకా వేరే ఇతర చైతన్యాలు ఏవి కూడా దీంట్లోకి రాకుండా ఇది కాపాడుతుంది. ఒకసారి గ్రిడ్ మూసేసిన తర్వాత చూస్తే లోపల కొన్ని వందల వేల ఉన్నత చైతన్య ఆ, ఉన్నత తలాల నుండి వచ్చిన చైతన్యాలు ఉన్నాయన్నమాట. ఆ 12D గ్రిడ్ లోపల భూమి ఆ ఎక్స్పెరిమెంట్లో పాల్గొనడానికి వందల వేల చైతన్యాలు ఉన్నాయి. వీళ్ళు ఈ చైతన్యాలన్నీ కూడా ఎన్నెన్నో డిఫరెంట్ డిఫరెంట్ ఫీల్డ్స్ నుంచి, డిఫరెంట్ కాన్షియస్ లెవెల్స్ నుంచి, డిఫరెంట్ వరల్డ్స్ నుంచి వచ్చాయి అనమాట. డైమెన్షనల్ ఫీల్డ్స్ నుంచి వచ్చాయి. అందరు కూడా 12Dలో ఉండిపోయారు. ఆ, ఈ 12D లోపల, ఈ ఎక్స్పెరిమెంట్ లోపల అన్నిటికంటే ఉన్నతమైన ఫ్రీక్వెన్సీ ఏది ఎలోడ్ అంటే 12Dనే. 12th డైమెన్షన్ ఫ్రీక్వెన్సీ వరకు మనం హోల్డ్ చేయొచ్చు ఎవరైనా సరే. అంతకంటే అంటే 6D నుంచి 12D వరకు ఈ ఈ ఈ చైతన్యాలు కలిగి ఉన్నాయన్నమాట. 12D కంటే ఎక్కువ ఉండడానికి లేదు, ఎందుకంటే ఈ ఎక్స్పెరిమెంట్లో భాగంగా 12D వరకే వాళ్ళు కలిగి ఉండాలి. లేదా ఏ చైతన్యమైనా అయి ఉండొచ్చు, ఇంకా వాళ్ళు 13, 24 చైతన్యాలైనా అయి ఉండొచ్చు, కానీ ఎక్స్పెరిమెంట్లో పాల్గొనడం కోసం వాళ్ళు 12Dకి దిగిపోయారన్నమాట. ద హైయెస్ట్ వాళ్ళకి ఉండగలిగింది ఏంటి అంటే 12D. నెక్స్ట్ 2.3, వాట్ ఈస్ ఏ కలెక్టివ్ కాన్షియస్నెస్. ఎప్పుడు వింటూ ఉంటాం ఇది, కలెక్టివ్ కాన్షియస్ అంటే ఏంటో తెలుసుకుందాం. ఈ ఆ, ఈ 12D గ్రిడ్ లోపల ఉన్నత తలాల నుంచి వచ్చిన చైతన్యాలని ఎలా హోల్డ్ చేసాము, ఎలా ఉంచాము అని చెప్పుకోవడానికి ముందు ఆ, అసలు చైతన్యం అంటే ఏంటి, అసలు ఈ ఈ ఈ కాన్సెప్ట్ గురించి మనం తెలుసుకుందాం. ఈ చైతన్యము అంటే ఏంటంటే, ఏ చైతన్యమైనా ఏంటి అంటే అదొక పవర్. ఆ పవర్ ఏం పవర్ అది అంటే అనుభూతిని పొంది ఎక్స్ప్రెస్ చేయగలిగిన శక్తి అన్నమాట. అంటే ఆ ఓకే, సో నాకు ఈ పెన్నుని ఇక్కడి నుంచి ఇలా తీసుకొని పట్టుకునే శక్తి ఉంది. అదేంటి, భౌతికం. నాకు మనం అంటాం కదా, నాకు అస్సలు ఓపిక లేదు, నేను పేపర్ని కూడా పట్టుకోలేను, నాకు ఏమి కళ్ళు కూడా తెరవలేని పరిస్థితిలో ఉన్నాను, నాకు ఓపిక లేదు అంటాం. అదేంటంటే ప్యూర్గా ఎనర్జీ అనమాట, శక్తి. నాకు ఇప్పుడు ఇది పట్టుకొని పైకి లేపి పట్టుకోగలిగినంత శక్తి ఫిజికల్గా ఉంది. మరి కాన్షియస్ చైతన్యం ఏం చేస్తుంది అంటే, ఈ చైతన్యం యొక్క ఎలా చూడాలంటే ఈ ఈ పెన్నుని పట్టుకోవాలని, అది ఆ ఆ పట్టుకోవాలంటే ఎన్ని వేళ్ళు ఉపయోగించాలి, ఎంత బలాన్ని ఉపయోగించాలి, పట్టుకున్న తర్వాత దాని స్పర్శ నాకు ఎలా అనిపించింది, అండ్ ఆ గరుకుగా ఉంటే ఎలా పట్టుకోవాలి, మెత్తగా ఉంటే ఎలా పట్టుకోవాలి, అండ్ మృదువుగా ఉంటే దాన్ని అనుభూతిని పొందడాన్ని, చాలా సాఫ్ట్గా స్మూత్గా ఉంది సర్ఫేస్, సో దాన్ని ఎంజాయ్ చేయడము. ఇక్కడ కొన్ని అక్షరాలు ఉన్నాయి, దాన్ని టచ్ చేస్తే కొంచెం తేడాగా అనిపిస్తుంది, సో దాన్ని ఎంజాయ్ చేయడము. ఆ, ఈ ఎక్స్ ఈ ఈ మనం ఇప్పుడు లెసన్ చెప్పుకోవడం కోసం ఇది పట్టుకోవాలి అనుకోవడం, ఈ ఎగ్జాంపుల్ తీసుకోవడము, ఇవన్నీ నాలెడ్జ్, విజ్డమ్ ఏదైతే ఉందో అదంతా కూడా ఆ చైతన్యం కిందికి వస్తుందన్నమాట. సో ఆ ఇది బాగా అర్థమైంది అనుకుంటాను. ఎక్స్పీరియన్స్ చేసి దాన్ని ఎక్స్ప్రెస్ చేయడం అనేది, అనే శక్తి ఏదైతే ఉందో అది చైతన్యం కిందకి వస్తుంది. సో ఆ, ఈ చైతన్యం అనేది ఏది అనుభూతిని పొందాలి, ఏది ఎక్స్ప్రెస్ చేయాలి, ఏది ఫీల్ అవ్వాలి, ఇవన్నీ కూడా చైతన్యమే డిసైడ్ చేసుకుంటుంది, అదే ఎన్నుకుంటుంది అనమాట. అంటే నేను ఈ మార్గంలోకి వెళ్ళాలా వద్దా, వెళ్తే ఎలా ఉంటుంది,
ఒకవేళ అది బాగుంటే ఎలా ఉంటుంది, బాగాలేకపోతే దాన్ని ఏం చెయ్యాలి, ఇవన్నీ కూడా చైతన్యమే ఆ, ఎంచుకుంటుంది. ఇప్పుడు ప్రతి ఒక్క జీవి కూడా శక్తి చైతన్యము యొక్క కలయిక అన్నమాట. మనం కూడా మనం చైతన్యంతో శక్తితో కలిగి ఉంటాము. మన ఆత్మ అంటే లవ్ అండ్ లైట్ అన్నాడు అంటారు, అంటే శక్తి అండ్ చైతన్యం అన్నమాట. సో ఇప్పుడు ఆ, నేను అన్ని పనులు చేసే శక్తి నాకుంది, కానీ చైతన్యం లేదు అనుకుందాం. అప్పుడు నాకేంటి, ఒక జీవోత్సవంలా ఉంటాను అనమాట. ఇలా మనం ఇలా ఉంటారు కదా, ఇలాగా వెళ్ళిపోతూ ఉంటారు, జాంబీ అంటుంటారు. వాళ్ళలో చైతన్యము ఏమి ఉండదు అనమాట. వాళ్ళకి శక్తి ఏదో ఉంది కాబట్టి అలా నీరసంగా కదులుతూ ఉంటారు. చైతన్యం ఉంటేనే ఉత్సాహము, ఉల్లాసము, ఆలోచన, సంకల్పం ఇవన్నీ ఉంటాయన్నమాట. ఎందుకు చేయాలి, ఎలా చేయాలి, ఇవన్నీ వాళ్ళలో ఉంటుంది చైతన్యం అంటే. ఆ ఉమ్. ఇప్పుడు ఒక ఎక్స్పెరిమెంట్ అనుకుందాం. ప్రపంచంగా ప్రపంచవ్యాప్తంగా ఒక ఎక్స్పెరిమెంట్ మనము చేద్దాము అనుకున్నారు. దానికోసమని అందరికీ నోటిఫికేషన్స్ పంపించారు. పలానా దేశంలో పలానా ఎక్స్పెరిమెంట్ జరుగుతుంది, పాల్గొనే వాళ్ళు రావచ్చు. ఈ ఎక్స్పెరిమెంట్ కాబట్టి అన్ని ప్రదేశాల నుంచి అన్ని రకాల తత్వాలు, అన్ని శరీరాలు, అన్ని యొక్క భావాలు, ప్రాంతాలు, అన్ని విధాలుగా ఉండేవాళ్ళు వస్తే మాకు బాగుంటుంది అని, ఎక్స్పెరిమెంట్ కరెక్ట్గా ఉంటుంది అని అనుకున్నారు. కాబట్టి అన్ని దేశాల నుంచి ఆహ్వానాలు పంపించారు. అందరూ వచ్చారు. వచ్చిన తర్వాత మనందరము ఎవరైతే ఆ ఎక్స్పెరిమెంట్ లో పాల్గొవాలో వాళ్ళందరూ ఆ ఎక్స్పెరిమెంట్ కి ఉండే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కి తగ్గట్టుగా మారాలి కదా. ఆ, ఇప్పుడు వాళ్ళు ఒక పలానా డ్రెస్ వేసుకోవాలి అంటే అది వేసుకోవాలి. ఆ, ఉదాహరణకి ఆ మీరు నోటితో మాత్రమే తినాలి అంటే చేతులు ఏవి వాడకూడదు అంటే మనము ఆ, ఆ, నోటితోనే ఎలా తినగలగాము, ఏమేం చేస్తామని మనం మన ఎక్స్పెరిమెంట్ మనం చేస్తాం. సో రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి, మీకు అందరూ అవి పాటిస్తారు. కాబట్టి ఇప్పుడు కూడా 12D కంటే ఎక్కువ ఫ్రీక్వెన్సీస్ ఉండే వాళ్ళందరూ కూడా 12Dకి అది హయ్యెస్ట్ అంతవరకు మాత్రమే ఉంచుకోగలరు అనమాట. అట్లాగే ఏ వాళ్ళు ఆ, ఆ, ఎంతో మంది ఉన్నత తలాల నుంచి వచ్చిన చైతన్యాలన్నీ కలిపి ఒక ఎక్స్పెరిమెంట్ చెయ్యాలి, ఒక అనుభూతిని పొందాలి అని అనుకున్నప్పుడు ఆ ఒక డిఫరెంట్ ఫ్రీక్వెన్సీస్, ఒక నిమిషం. ఉమ్, ఆ, ఎలా అయితే ఎక్స్పెరిమెంట్ లో పాల్గొనే వాళ్ళందరూ కూడా ఒకటే లాంటి యూనిఫామ్ వేసుకొని, ఇప్పుడు ఉదాహరణకి ఆ, నోటుతో తినాలి అనుకున్నాం కదా. సో అందరూ చేతులు వెనక కట్టేసుకోవాలి అంటే అందరూ కట్టేసుకోవాలి. అందరికీ ఒకటే లాంటి ఆ, ప్లేట్లో ఒకటే లాంటి ఫుడ్ ఒకటే క్వాంటిటీతో పెడతారు. పలానా ఒకటే టైం ఇచ్చి ఈ టైంలో మీరు పూర్తి చేయాలి అని చెప్తారు. అంటే ఆ లేదు, ఒకళ్ళకి వేరే లాంటి ప్లేట్, ఇంకొకరికి వేరే లాంటి ప్లేట్ అంటే రిజల్ట్ మారిపోతాయి కదా. సో ఇక్కడ ఏం చెప్పారంటే అందరూ కూడా అన్ని రకాల చైతన్యాలు కూడా ఒక అనుభూతిని పొందాలి అనుకున్నప్పుడు ఆ వాళ్ళ వాళ్ళ చైతన్యం లెవెల్లో, వాళ్ళ వాళ్ళ ఫ్రీక్వెన్సీలో ఆ ఎలా ఉన్నా కూడా ఒకటే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పాటించాలి అన్నట్టు. వాళ్ళు ఏమైనా తెలివి, ఇప్పుడు నేను ఒక తెలివితేటలతో ఉంటాను, నా కొన్ని అనుభూతులు వేరుంటాయి, నా అనుభవాలు వేరే ఉంటాయి, వేరే వాళ్ళవి వేరే ఉంటాయి కదా. నా తెలివితేటలతో నేను, ఓహో ఈ పళ్ళెం ఇలా ఉంది, ఒకసారి ఇలా తినబోతుంటే పక్కకి వెళ్ళిపోతుంది కాబట్టి ఇంకో విధంగా తినాలి అని నాకు నేను అప్పటికప్పుడు నేర్చేసుకొని నేను చేస్తూ ఉంటాను. ఎదుటి వాళ్ళ పక్కన వాళ్ళకి వేరే లాంటి అనుభూతులు ఉంటాయి, వేరే లాంటి ఎక్స్పీరియన్స్ ఉంటుంది. వాళ్ళ హైట్ వెయిట్ దాన్ని బట్టి కూడా వాళ్ళు ఎంతవరకు రీచ్ అవ్వగలరు అనేది మార్పు ఉంటుంది. సో మనందరము మన యొక్క తెలివితేటలు అవన్నీ మనతోనే ఉన్నాయి, కానీ అందరము ఒకటే లాంటి పద్ధతుల్ని పాటిస్తూ ఎక్స్పెరిమెంట్ లో భాగంగా ఉన్నాము. అదే విధంగా ఎవరి చైతన్యాలు వాళ్ళవి ఏదిన్నా కూడా అందరూ ఒకటే, ఒక అనుభూతిని పొందాలంటే ఒకటే విధంగా అందరూ ఆ ఫ్రీక్వెన్సీకి మారాలన్నమాట.
అదే ఒకే ఫ్రీక్వెన్సీ ఒకటే డైమెన్షన్లో అందరూ ఒకటే ఒకలాంటి ఎక్స్పెరిమెంట్ అంతా కూడా ఒకటేలాగా చేయాలి. అంటే ఇప్పుడు ఆ, మ్, మనం వివరంగా తర్వాత తెలుస్తుంది. బట్ ఒక వేగ్గా ఎగ్జాంపుల్ ఈ ఎక్స్పెరిమెంట్ చెప్పాను ఆ పాల్గొనడం ఫుడ్కి సంబంధించింది. ఆ, సో ఇప్పుడు ఆ కాంపిటీషన్ అయిపోయింది. కాంపిటీషన్ కాదు, అదే మన ఎక్స్పెరిమెంట్ అయిపోయింది. ఒక్కొక్కళ్ళు ఒక్కోలాగా తినడము. ఒక కుర్చీ, ఆ టేబుల్ మీద ప్లేటు ఎంత దూరంలో ఉంది, ఎంత ఆ ఫుడ్ ఎంత వేడిగా ఉంది, ఇవన్నీ కూడా అందరికీ సమానంగా ఉంటుందన్నమాట. వేరియబుల్ ఏంటి అంటే తినే వాళ్ళ యొక్క ఎక్స్పీరియన్స్, తినే వాళ్ళ యొక్క తెలివితేటలు, తినే వాళ్ళ యొక్క శరీరాలు, వాళ్ళ యొక్క చైతన్యము అనేదే తేడా అన్నమాట. ఇప్పుడు ఆ ఆ ఎక్స్పెరిమెంట్లో ఎక్స్పెరిమెంట్ అయిపోయింది. ఇప్పుడు రిజల్ట్ వస్తుంది కదా. ఓకే, సన్నగా ఉండేవాళ్ళు ఇలా చేశారు, నాలుక పొడుగ్గా ఉండేవాళ్ళు ఇలా చేయగలిగారు. ఆ ఇట్లా రకరకాలు. ఇప్పుడు ఒకళ్ళు ఫుడ్ అస్సలు తినలేకపోయారు, ఎందుకు కారణం అని అడిగితే నాకు ఇది నచ్చలేదనో, ఆ వేడిగా ఉందనో, ఈ టేస్ట్ నచ్చలేదనో, మా దేశంలో ఇలా ఉండదనో, సంథింగ్ ఏదో ఉంటుంది కదా. ఇవన్నీ రిజల్ట్స్ అన్నమాట. ఇవన్నింటిని కలుపుకొని ఏదైతే ఒక కాన్సెప్ట్ రెడీ అవుతుందో అది కలెక్టివ్ కాన్షియస్నెస్. అంటే ఆ, మంచి ఎగ్జాంపుల్ చెప్తాను. సో ఇప్పుడు బిడ్డ పుట్టగానే చెప్ ఎవరు చెప్పకుండానే చెప్పినా వాళ్ళకి అర్థం కాదు, ఆ భాష వాళ్ళకి తెలియదు. బిడ్డ పుట్టగానే సహజంగా వాళ్ళకి ఆకలి వేసినప్పుడు పాల కోసం వెతుక్కుంటారు. ఆ నోటితోనే తాగుతారు వాళ్ళు. ఏమి ఇంక వేరే భాగాలతో ఏం తాగరు కదా, ఆ నోటితో తాగడం అనేది వాళ్ళకి తెలుసు. ఎలా తెలిసింది పుట్టగానే వాళ్ళకి, ఎలా తెలిసింది అంటే కలెక్టివ్ కాన్షియస్ ద్వారా తెలుసుకొని వచ్చారనమాట. అంటే ఆ, అప్పటిదాకా మనందరం జీవిస్తూ ఉంటాం కదా, మనందరికీ తెలుసు ఆహారం అనేది నోటితో తీసుకుంటామని తెలుసు. అండ్ పుట్టిన పిల్లలు తల్లి దగ్గర పాలు తాగుతారని తెలుసు. ఆ నోరు ఏ విధంగా పెట్టుకుంటే చప్పరిస్తారని తెలుసు. ఇవన్నీ మనకి తెలుసు. ఆ తెలిసిన చైతన్యాన్ని మనము కలెక్టివ్గా ఈ గ్రిడ్లోకి పంపిస్తాం అనమాట. ఆ చైతన్యమే కొత్తగా పుట్టిన వాళ్ళు కూడా తెచ్చుకుంటారు, ఆల్రెడీ తెచ్చేసుకుంటారు. దాంతో వాళ్ళు ఆటోమేటిక్గా వాళ్ళు లైఫ్ స్టార్ట్ చేసేస్తారు అనమాట. సో అది కలెక్టివ్ కాన్షియస్నెస్. అంటే మనం తెలుసుకున్న ఈ జ్ఞానము అందరికీ అందుబాటులోకి పంపిస్తాము. సో ఈ కలెక్టివ్ కాన్షియస్ అంటే బాగానే అర్థమైంది అనుకుంటున్నాను. ఆ, ఎందుకంటే ఇది ఇంపార్టెంట్ అనమాట. ఎప్పుడు ఎప్పుడు మాట్లాడుతుంటారు కలెక్టివ్ కాన్షియస్నెస్ గురించి. ఈ కలెక్టివ్ అనేది ఆ, ఒక వెరైటీ ఆఫ్ ఫ్రీక్వెన్సీస్ని ఉంచుకోగలదన్నమాట. ఒక డైమెన్షన్లోనే ఆ, ఎన్నో చైతన్యాలని కలిపి ఉంచగలదు. అంటే ఉదాహరణకి 5D తీసుకుందాం. ఫిఫ్త్ డైమెన్షన్ అనే ఒక డైమెన్షన్లో రకరకాల చైతన్యాలు, రకరకాల ఫ్రీక్వెన్సీలు ఉంటాయన్నమాట. అవన్నింటినీ ఆ ఫిఫ్త్ డైమెన్షన్ హోల్డ్ చేసి ఉంటుంది. అంటే ఉదాహరణకి మనమందరము థర్డ్ డైమెన్షన్లో ఒకలా ప్రవర్తిస్తాము, ఒకలాగా ఆలోచిస్తాము. ఆ, అందరం థర్డ్ డైమెన్షన్లో ఉన్నాం. కొన్ని సంవత్సరాల క్రితం వరకు మన అందరం థర్డ్ డైమెన్షన్లోనే ఉన్నాము, పుట్టాము, పెరిగాము అన్ని. ఈ థర్డ్ డైమెన్షన్లో ఉన్న మనం అందరము కూడా కలెక్టివ్గా ఏం చేస్తాము? ఆ, చిన్న చిన్న రోజువారీ పనులన్నీ అందరం ఒకటేలాగా చేస్తాం. ఆ, బస్ ఎక్కడము, బ్రష్ చేసుకోవడము, ఇవన్నీ కూడా థర్డ్ డైమెన్షన్లో అందరం ఒకటేలాగా చేస్తాం. కానీ మళ్ళీ మనకు ఒక ప్రతి ఒక్కరికి ఒక ప్రత్యేకత ఉంటుంది. బ్రష్ అందరం చేసుకుంటాము, కానీ ఆ బ్రష్ చేసుకునే విధానము, బ్రష్ చేసుకునే ఆ స్ట్రోక్స్ ఫాస్ట్గా చేసుకోవడము, ఏ టైంలో చేసుకుంటాము, ఏ బ్రష్ వాడతాము, ఇవన్నీ మళ్ళీ తేడాలు ఉంటాయి కదా. చేసే పని ఒకటే, కానీ దాంట్లోపల ప్రతి ఒక్కరూ ఒక్కొక్క విధంగా ప్రవర్తిస్తారు. కొన్ని వేల మంది ఉంటే కొన్ని వేల కోట్ల రకాలుగా మనం ప్రవర్తిస్తాం. అదనమాట. సో ఒక్కొక్క డైమెన్షన్లో ఉంటాము, కానీ అదే డైమెన్షన్లో అందరం ఒకటే పని చేసిన డిఫరెంట్ ఫ్రీక్వెన్సీస్లో అది ఉంటుందన్నమాట. ఆ ఫ్రీక్వెన్సీలు అన్నింటినీ ఆ ఫిఫ్త్ డైమెన్షన్ కలిగి ఉంటుంది, ఆ ఈచ్ డైమెన్షన్. సో ఇందాక చెప్పినట్టు
ఒక అనుభూతిని, పసిపిల్ల పాలు తాగడం గురించి అందరూ ఒకటే అనుభూతిని అందరూ నేర్చుకునేదే ఆ బిడ్డకి వచ్చినట్టు, ఒక డైమెన్షన్లో ఈ కలెక్టివ్, ఒక డైమెన్షనల్ ఫీల్డ్లో ఈ కలెక్టివ్ కాన్షియస్ ఏదైతే ఉందో, ఆ, అది ఒక స్పెక్ట్రమ్ ఉంటుంది. అంటే ఇప్పుడు ఆమ్, ఇప్పుడు ఆ బ్రష్ చేయడము ఎలా చేస్తారు, ఈ బ్రష్ గురించి కాన్సెప్ట్ బయటికి తీసాము అంటే కొన్ని కోట్ల మంది కోట్ల విధాలుగా బ్రష్ చేస్తారు అని వస్తుంది కదా. అదొక స్పెక్ట్రమ్ అన్నమాట, ఒక వైడ్ వెరైటీ ఆఫ్ అనుభూతులు. సో ఈ ఒక్కొక్క డైమెన్షన్ లో కూడా ఒక స్పెక్ట్రమ్ ఆఫ్ కాన్షియస్ ఉంటుంది అనమాట. అన్ని రకరకాల అనుభూతులు ఉంటాయన్నమాట. ఆ అనుభవ జ్ఞానాలు ఉంటాయి ప్రతి ఒక్క దాంట్లో కూడా. అదంతా కలిపి కలెక్టివ్ అంటారు. ఒకవేళ ఈ కలెక్టివ్ కలెక్టివ్ లో రెండు మూడు డైమెన్షన్స్ ఉంటే ఇది ఎలా అవుతుంది అంటే, ఆ మేబీ ఇలా ఆలోచిద్దాము. ఇది కరెక్ట్ ఎగ్జాంపుల్ కాకపోవచ్చేమో, బట్ నాకు ప్రస్తుతం అదే తెలుస్తుంది. థర్డ్ డైమెన్షన్ లో, ఫిఫ్త్ డైమెన్షన్ లో వరకు, థర్డ్ ఫోర్త్ ఫిఫ్త్ మేబీ సిక్స్త్ వరకు మనము భౌతిక శరీరంతో ఉంటాము. తర్వాత మంత్రపిండం అయిపోతుంది, భౌతిక శరీరం ఉండదు. కాబట్టి ఈ బ్రష్ చేసుకునే అనే కాన్సెప్ట్ మూడు నాలుగు ఐదు, మహా అయితే ఆరో ఆరో తలం వరకు మనం బ్రష్ చేసుకుంటాం. ఆ తర్వాత ఇంకా శరీరం అనేది ఉండదు కాబట్టి అప్పట్లో ఈ బ్రష్ చేసుకోవడాలు ఇవన్నీ ఉండవు. సో ఈ బ్రష్ చేసుకోవడం అనే ఒక కాన్సెప్ట్ ఒక కలెక్టివ్ దగ్గర తీసుకుంటే కొన్ని కోట్ల మంది యొక్క ఫ్రీక్వెన్సీస్, కోట్ల మంది యొక్క అనుభవ జ్ఞానం ఉంది, స్పెక్ట్రమ్ ఉంది. అంటే ఈ బ్రష్ అనే కాన్సెప్ట్ లో రెండు మూడు డైమెన్షన్స్ ఉన్నాయి కదా. థర్డ్ డైమెన్షన్ లో ఒకలా ప్రవర్తిస్తాము, ఫోర్త్ లో, ఫిఫ్త్ లో, సిక్స్త్ లో రకరకాలుగా ప్రవర్తిస్తాం కదా. సో ఓ, ఏం చెప్తున్నారంటే ఈ కలెక్టివ్ లో కొన్నిసార్లు రెండు మూడు డైమెన్షన్స్ కూడా కలిసి ఉండవచ్చు. ఉన్నప్పుడు అది చాలా లార్జర్ స్పెక్ట్రమ్ ఆఫ్ కాన్షియస్ అవుతుంది అనమాట. చాలా పెద్ద స్పెక్ట్రమ్, ఇంకా పెద్దది అవుతుంది కదా. ఒక్కొక్క డైమెన్షన్ లో ఒకలా ప్రవర్తిస్తారు. సో ఒక్క డైమెన్షన్ లోనే కొన్ని కోట్ల మంది ఉంటే, కోట్ల అనుభవాలు ఉంటే, ఇంకా అన్ని మూడు డైమెన్షన్స్ లో ఎన్నో అనుభవాలు ఉంటాయి. సో ఆ ఎప్పుడైతే కలెక్టివ్ ఎంత పెద్దదవుతూ ఉంటుందో, డైమెన్షన్స్ పెరుగుతుంటాయి, అనుభవాలు పెరుగుతుంటాయి, కలెక్టివ్ గా పెరుగుతుంటుంది. సో ఎంత లార్జ్ అయితే గనక, ఆ ఎంత లార్జ్ కలెక్టివ్ ఉంది అంటే దాంట్లో అన్ని డైమెన్షన్స్ ఉన్నాయి, ఎక్కువ డైమెన్షన్స్ ఉన్నాయి అని మనం అర్థం చేసుకోవాలి. ఒకవేళ కలెక్టివ్ గనక ఆ, పెద్దది అయితే అప్పుడు ఎన్నో చైతన్యాలు అక్కడ పాల్గొని అనుభూతుల్ని పొందొచ్చు అనమాట. ఇదే కదా మనం ఇందాక చెప్పుకున్నాము. సో ఎన్నో తలాల వాళ్ళు, ఎన్నో డైమెన్షన్స్ వాళ్ళు ఈ బ్రష్ చేసుకునే కాన్సెప్ట్ లో ఉన్నారు అంటే ఎన్నో కోట్ల మళ్ళీ పెరుగుతూ పెరుగుతూ ఉందన్నమాట. ఆ అనుభూతులు అనేవి, ఆ కలెక్టివ్ కాన్షియస్నెస్ ఇంకా పెరుగుతుంది. ఎంత ఎక్కువ చైతన్యాలు దాంట్లో ఉన్నాయంటే అంత ఎక్కువ మంది దాంట్లో ఉన్నట్టు అర్థం పాల్గొన్నారని. అంత ఎక్కువ మంది దాంట్లో పాల్గొన్నారు, అనుభూతిని పొందారు, వారి జ్ఞానాన్ని దాంట్లో పెట్టారు అని అర్థం అనమాట. టిపికల్ గా ఒక లార్జ్ లార్జెస్ట్ కలెక్టివ్ గనక ఉంది అంటే దాంట్లో మూడు డైమెన్షన్ ఫీల్డ్స్ అనేవి ఉంటాయంట. ఆ, సో ఒక మూడు డైమెన్షనల్ ఫీల్డ్స్ వరకు ఉంటాయి. ఈ డై ఇవి ఈ చైతన్యాలు అన్నీ కలిపి కూడా ఆ ఎన్నో రకాల ఫ్రీక్వెన్సీస్ ని కలిగి ఉంటాయి. అండ్ ఆ ఫ్రీక్వెన్సీస్ ని బట్టి వాళ్ళ అనుభూతులు వస్తాయి. అండ్ వాళ్ళు ఏ ఫ్రీక్వెన్సీలో అయితే ఉండాలి అనుకుంటారో, ఎన్నుకుంటారో దాన్ని బట్టి వాళ్ళు ఏ డైమెన్షన్ లో ఉన్నారు. అంటే బ్రష్ చేసుకునే కాన్సెప్ట్ తీసుకుంటే నేను ఈ రోజు ఒకలా బ్రష్ చేసుకున్నాను, ఎందుకంటే నాకు ఈరోజు బోల్డ్ అంత టైం ఉంది, సో నేను ఒకలా చేశాను. రేపు నాకు టైం లేదు, ఇంకోలా చేస్తాను. ఎల్లుండి నేను చాలా కోపంతో ఉన్నాను,
ఇంకా వెరైటీగా చేస్తానన్నమాట. అంటే నేను నేనే చేశాను ఒకటే పని, కానీ డిఫరెంట్ ఫీల్డ్స్లో, డిఫరెంట్ ఎనర్జీస్తో, డిఫరెంట్ ఫ్రీక్వెన్సీస్లో పనిచేశాను అనమాట. సో ఆ, ప్రేమగా ఉండేటప్పుడు ఒక డైమెన్షన్లో ఉంటాను, ఒక ఫ్రీక్వెన్సీ రిలీజ్ చేస్తాను, ఒక డైమెన్షన్లో ఉంటాను. లేనప్పుడు ఇంకో డైమెన్షన్లో ఉంటాను. సో ఇట్లానే అసలే కలెక్టివ్లో కొన్ని కోట్ల, భూమి మీద ఎంతమంది ఉన్నారో వాళ్ళందరి యొక్క చైతన్యము దాంట్లో కలెక్టివ్గా ఉంది. ఒక్కొక్క కలెక్టివ్లో కొన్ని రెండు మూడు డైమెన్షన్స్ ఉంటాయి. ఒక్కొక్క డైమెన్షన్లోనే కొన్ని కోట్ల అనుభవాలు ఉంటాయి, చైతన్యాలు ఉంటాయి, పాల్గొంటారు. సో ఇప్పుడు ఆ, మళ్ళీ ఒక్కొక్కళ్ళకి మళ్ళీ బోల్డ్ బోల్డ్ ఫ్రీక్వెన్సీస్ ఉన్నాయి. దాంతో ఏంటంటే ఒక డైమెన్షనల్ ఫీల్డ్ ఏది తీసుకున్నా కూడా దాంట్లో కలెక్టివ్గా ఒక స్పెక్ట్రమ్ ఆఫ్ అనుభవాలు ఉంటాయి అన్నమాట. చాలా రకాల అనుభవాలు దీంట్లో ఉంటాయన్నమాట. ఇది కొంచెం ఈ కాన్సెప్ట్ అర్థమైందని అనుకుంటున్నాను. మీకు ఏదైనా షేర్ చేయాలంటే దయచేసి చేయండి. ఇంకా ఉంది దీంట్లో ఈ పార్ట్కి. ఆ, ఇంకొంచెం వివరంగా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తున్నారు. ఒకవేళ ఈ కలెక్టివ్ కాన్షియస్ అనేది, ప్రతి ఒక్క కలెక్టివ్ కాన్షియస్ అనేది ఒక మేఘం లాగా ఊహించుకుంటే, ఆ నేను ఒక్కొక్కటి ఒక్కొక్క కలెక్టివ్ కాన్షియస్ ఒక్కొక్క మేఘము అని అనుకుంటే, ఆ నేను ఆ అనుభవాన్ని పొందాలి అనుకుంటే ఆ మేఘంలోకి వెళ్తానన్నమాట. అక్కడ అనుభూతిని పొందుతాను, ఆ మబ్బుని అదంతా కూడా. ఆ ఉమ్. ఆ, ఎలా ఆ, ఆ, ఒక లైట్ ఒక పెద్ద లైట్ లోకి జంప్ చేయడము అనేది ఊహించుకోమన్నారు. అంటే కలెక్టివ్ కాన్షియస్ అంటే నేను కూడా ఒక కాన్షియస్నే, మబ్బు మేఘం అనేది కూడా ఒక కలెక్టివ్ కాన్షియసే. సో నేను వెళ్ళి దాంతో కలవడం అనమాట. ఒక చిన్న బిందువు ఇంకో పెద్ద బిందువుతో, నీటి బిందువుతో కలవడం, ఒక చిన్న మేఘం ఇంకో పెద్ద మేఘంతో కలవడం, ఒక చిన్న లైటు ఒక పెద్ద లైట్తో కలవడం అనమాట. కలిసినప్పుడు ఏమవుతుంది? ఆ అక్కడ ఆ అక్కడ వాతావరణాన్ని, అక్కడ ఆ చైతన్యాన్ని, అక్కడ ఫ్రీక్వెన్సీస్ ని అనుభూతి చెందుతుంది కదా. అక్కడ పెద్ద రేంజ్ లో జరుగుతుంది అవన్నీ. ఆ దాన్ని అనుభూతి చెందుతుంది అనమాట. అక్కడ ఫీల్డ్, అక్కడ ఎనర్జీస్, దాంతో అది అనుభూతి చెందుతుంది. ఇంకా ఆల్రెడీ ఉన్నదానికి వీళ్ళ చైతన్యం కూడా కలిసి అది ఇంకా కలెక్టివ్ అవుతుంది అన్నమాట, ఇంకా పెద్దదవుతుంది. ఆ, ఓకే. సో నేను ఒక మబ్బుని, ఒక మేఘాన్ని ఇంకొక మేఘంలోకి వెళ్ళాను. నా నేను చిన్న మేఘంగా ఉన్నప్పుడు నా అనుభూతులు, నా ఆ జ్ఞానము, నా ఫ్రీక్వెన్సీ ఒకలా ఉంటుంది. నేను పెద్ద మేఘంలోకి వెళ్ళినప్పుడు అక్కడ అనుభూతులు, అక్కడ జ్ఞానము, అది ఆల్రెడీ ఉన్న వాటిని నేను తీసుకుంటాను. పైగా నా దగ్గర ఉన్నదాన్ని అక్కడ కలుపుతాను. కాబట్టి కలెక్టివ్లో ఒక భాగం అవుతాను అనమాట. సో కలెక్టివ్లో భాగం అవుతాను. ఇంకా కలెక్టివ్గా తీసుకునే జ్ఞానం అంతటిని కూడా నేను కూడా తీసుకోవడం మొదలు పెడతాను అనమాట. నా ఒక్క అనుభూతి కాకుండా అందరితో పాటు తీసుకోవడం మొదలు పెడతాను. ఓకే. ఇంకొక పారాగ్రాఫ్ చదువుకొని ఈరోజు ముగిద్దాము. ఆ, ఈ ఉన్నత తలాల చైతన్యము ఒక కలెక్టివ్లా పాల్గొవచ్చు, లేదా కలెక్టివ్కి కాకుండా కూడా విడిగా కూడా వాళ్ళు అనుభూతిని ఎక్స్పీరియన్స్ చేయవచ్చు అన్నమాట. అప్పుడు వాటిని ఏమంటారంటే ఇండివిజువల్ కాన్షియస్నెస్ అంటారు. అంటే ఇప్పుడు మనం ఉన్నాము. ఆ ఆ, నేను ఒక ఒక రాజకీయ పరిస్థితి గురించి, ఒక రాజకీయ నాయకుడి గురించి, లేదా ఎలక్షన్స్, ఇది ఏదన్నా సరే దాని గురించి నాకంటూ ఒక అనుభూతి ఉంటుంది, నాకంటూ ఒక అనుభవం ఉంటుంది, ఒక అభిప్రాయాలు ఉంటాయి. అది ఇండివిజువల్ కాన్షియస్. అదే పేపర్లో చదవడం ద్వారా, లేదా నలుగురితో మాట్లాడడం ద్వారా, ఆ, వాళ్ళ యొక్క అనుభూతుల్ని, వాళ్ళ యొక్క ఒపీనియన్స్ అందరినీ తీసుకొని అవును అవును అని కరెక్ట్ అని అంటాను. అది నా యొక్క కలెక్టివ్ కాన్షియస్. సో అటు ఉండొచ్చు, ఇక్కడ కూడా ఉండొచ్చు అనమాట. మనం అలాగే ప్రవర్తిస్తాం కదా. మనకి అందరితో పాటు అవును అని, కాదు అని, అందరితో పాటు ఉండే అభిప్రాయాలే మనకి ఉంటాయి, కానీ మనకు మళ్ళీ విడిగా, మనం సపరేట్గా మన జ్ఞానం మనకుంటుంది. సో ఈ ఇండివిజువల్ కాన్షియస్నెస్ ఏం చేస్తుందంటే, మనం మూల చైతన్యం నుంచి విడిపోయిన తర్వాత
ప్రతి ఒక్కటి కూడా ఇండివిజువల్ కాన్షియస్ గానే మారుతుంది. ఏ ఒక్క చైతన్యం కూడా మూల చైతన్యం నుంచి విడిపోయిన తర్వాత అది ఇండివిజువల్ గానే అవుతుంది. అది ఆ మనం మొట్టమొదటి చెప్పుకున్నట్టు ఆ మూల చైతన్యం యొక్క చైతన్యాన్ని ఒక అంశని కలిగి ఉంటుందన్నమాట. తన లోపలే ఆ కలిగి ఉంటుంది. ఆ ఈ ఒక ఒక వ్యక్తి ఇలాంటి వాళ్ళు చాలా మంది వ్యక్తులు కలిస్తే ఒక గ్రూప్ అయినట్టు లేదా గుంపు అయినట్టు ఎన్నో ఇండివిజువల్ కాన్షియస్లన్నీ కలిస్తే కలెక్టివ్ కాన్షియస్ అవుతుంది అనమాట. ఈ క్వాంటమ్ ఫీల్డ్లో ప్రతి ఒక్కటి కూడా మూల చైతన్యం నుంచి విడిపోయి ఇండివిజువల్ కాన్షియస్గా అయిపోయి అనుభూతిని పొందేవాళ్ళు అనుభూతి పొందేదే ఉంటుందన్నమాట. అది సపరేట్గా ఉండొచ్చు లేదా కలెక్టివ్గా ఉండొచ్చు. ఆ కాన్షియస్ సపరేట్గా తామికి తామిగా ఉండొచ్చు లేదా కలెక్టివ్గా కూడా ఉండొచ్చు. క్వాంటమ్ ఫీల్డ్లో ఇండివిజువల్ కాన్షియస్ కంటే కలెక్టివ్ కాన్షియసే చాలా ఎక్కువ ఉంటాయంట. అంటే చిన్న చిన్న మేఘాలు, ఒంటరి మేఘాల కంటే కూడా ఆ మేఘాలు ఇంకొక మేఘం పెద్ద మేఘాలతో కలిసి అలా మేఘాలుగా ఎన్నో ఉంటాయి అనమాట. ఒక్కొక్క విషయంకి సంబంధించి ఒక క్లౌడ్ అని అనుకుంటాము. సో ఇట్లా ఒక్కొక్క ఇండివిజువల్ క్లౌడ్స్ కాకుండా ఈ కలెక్టివ్ క్లౌడ్స్ ఎక్కువ ఉంటాయి అని చెప్తున్నారు ఏది క్వాంటమ్ ఫీల్డ్లో. ఇది మనం 2.3 ముగించుకున్నాము. ఆ, మనము మళ్ళీ నెక్స్ట్ వీక్ 2.4లోకి వెళ్దాము. అది హౌ కాన్షియస్నెస్ ఎగ్జిస్ట్ ఇన్ ద 12th గ్రిడ్. ఈ చైతన్యము కలెక్టివ్ ఈ కాన్షియస్ అనేది 12D గ్రిడ్లో ఎలా ఉంటుంది అనేది మనం అప్పుడు వివరంగా తెలుసుకుందాం. సో ఒక్క 10 నిమిషాలు ధ్యానం చేసి సెషన్ ముగించుకుందాం మాస్టర్స్. థ్యాంక్ యూ.